హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో ఏంటి ఎక్కడి నుంచి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఉండండి వస్తున్నాను. ఇది మా గార్డెన్, ఫ్రంట్ సైడ్ గార్డెను. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ ఒక గార్డెన్, వెనక సైడ్ ఒక గార్డెన్ ఉంటుంది హౌస్కి. మీకు కోయిల శబ్దం వినిపిస్తుందేమో. యాక్చువల్గా కోయిల శబ్దం ఉండేది, నేను ఈ సౌండ్ మ్యూట్ చేయడం వల్ల అది వినిపించట్లేదు. బట్ అది కూడా వేరేగా చేసిరండి. కంటిన్యూగా మా చుట్టూ సౌండ్స్, అంటే బర్డ్ సౌండ్స్ ఎంత ఆనందాన్ని ఇస్తాయి అసలు. అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం దానికోసం. సో ఇదేంటంటే అండి, యాక్చువల్గా ఇది పిక్కల్ అనమాట. అంటే మా చెట్టు కాయలు తీసుకొని నేను ఇయర్ పచ్చావకాయ అంటాం కదా, కారం ఆవకాయ, అది పెట్టాను. యాక్చువల్గా నేను ఇప్పుడేమి కొత్తగా పెళ్ళయిందాన్ని, ఇంకా కొత్తగా అయితే కాదు. ఆల్రెడీ మా పిల్లలు ఆల్రెడీ జాబ్ స్టేజ్కి వచ్చారు. బట్ నేనైతే మాత్రం ఆవకాయ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే సో ఆవకాయ అంటే యాక్చువల్గా ఒక ఎమోషన్ అంటారు కదా. సో నాకు ఇది ఏంటంటే ఇయర్ ఆ ఎమోషన్ ఒకటి, అండ్ ఆల్సో నాకు బ్యాడ్ ఎమోషన్ కూడా. ఏంటంటే అమ్మమ్మ ఉండేది, అమ్మమ్మ అన్నీ తయారు చేసేది, ఆవకాయలని ఒడియాలని ఇవన్నీ. బట్ మా అమ్మమ్మ 3 months బ్యాక్, 4 months అనుకుంటా బ్యాక్ చనిపోయారు. సో ఈ ఇయర్ నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. సో ఈ రైట్ సైడ్ ఉన్నది మామిడి చెట్టు, ఈ లెఫ్ట్ సైడ్ జస్ట్ సరదాగా మల్లె మొగ్గలు ఒక 4 వచ్చాయి. యాక్చువల్గా ఎక్కువే వచ్చేవి, మరి ఏంటో నాకు సరిగ్గా తెలియదు. 2 days తర్వాత మళ్ళీ మానేసాయి అనమాట, మళ్ళీ వస్తాయి తర్వాత. సో ఇదేంటంటే అండి, అదే ఇంటి ముందు ఉన్న మ్యాంగో ట్రీ. ఈ కాయలు కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి, అంటే మరీ పెద్దగా కాదు, బట్ కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి. అలానే ఫుల్గా పుల్లగా ఉండవు, అలానే ఫుల్గా స్వీట్గా కూడా ఉండవు, కొంచెం చప్పగా ఉంటాయి. సో వెనకాల చెట్టు అయితే అది వేరే టేస్ట్లో ఉంటాయి. అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి దానికోసం కూడా. యాక్చువల్గా వేరే వీడియోస్లో కూడా నేను ఈ మొక్కల్ని మధ్య కలుపుతూ ఉంటాను. సో ఈ కాయలు అయితే నేను ఆవకాయ కోసం కోయించాను. నేనైతే వంటలో అయితే అంత దిట్ట కాదండి, నేను ముందే చెప్తున్నాను. అంటే మామూలుగా టిఫిన్స్ ఇవన్నీ బాగానే చేస్తాను, కానీ రోజువారీ చేసేవి, బట్ పిండి వంటలు ఇలాంటివి చేయడం అయితే నేను కొంచెం తక్కువే. ఎందుకంటే బ్లెస్డ్, ఎందుకంటే అమ్మమ్మ చేసి ఇచ్చేయడం అనేది నాకు అలవాటు అయిపోయింది. ఎంత అంటే ఏజ్ పెద్దదైనా సరే నాకు ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇదే ఈ పిక్కలు కూడా నేను ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఒక రకంగా బ్లెస్డ్ అనుకోవాలి, నాకు ఇంకా ఇప్పటివరకు కూడా అలా వాళ్ళు చేసిస్తున్నారు అంటే. సో మనం మన పిల్లలకి ఇస్తామో లేదో కూడా నాకు డౌటే, ఎందుకంటే ఇప్పటికే సగం ఓపికలు పోయి, ప్లస్ బాడీలో కూడా రకరకాల రీడింగ్లు మారిపోతున్నాయి. రీడింగ్లు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, డయాబెటిక్లు, షుగర్లు, అండ్ బీపీలు, థైరాయిడ్లు, ఇలా ఉన్నాయి కదా మనకి ఉన్నవి. కానీ ఏమున్నా ఆవకాయలు మాత్రం మనం మానం కదా. అది వెరీ టేస్టీ అండి, అది మానకూడదు కూడా. సో అలాగా గార్డెనర్తో కాయలు తీయించేసి చూసారు కదా ముందు, దాని నిండా వచ్చాయి. సో దాన్ని శుభ్రంగా అయితే ముందు రోజు కడిగేసి శుభ్రంగా పొడిగుడితో తుడిచేసి ఇవి మార్కెట్లో కొట్టించాను. నాకు ఈ కొట్టడం చూస్తే మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది, అదొక రకమైన రిధంలో ఉంటుంది. సో అలా కొట్టించిన తర్వాత యాక్చువల్గా తీపావకాయ మమ్మీకి ఇచ్చాను, తీపావకాయ పెట్టమని. మమ్మీ పెడుతుంది, యాక్చువల్గా ఇది కూడా తనే పెడుతుంది, కానీ ఇయర్ ఎలాగైనా సరే నేను పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే మా అమ్మాయి కూడా నన్ను ఎంకరేజ్ చేసింది, మమ్మీ ఈరోజు ఈ ఇయర్ మన ఇద్దరం కలిపి చేద్దామని. సో అందుకే నేనైతే సాహసం చేశాను. నేను వేరే ఛానల్లో చూసే పెట్టాను అనుకోండి. సో ఇది చూసారు కదా గిన్నె, అంటే ఒక బాక్స్లా ఉంది. ఆ బాక్స్ లాంటి దాన్ని తీసుకుంటే నాకు ఆ బాక్స్ నిండా 4 బాక్సులు, అంటే 4 గిన్నెలతో ముక్కలు అయ్యాయి. 4 గిన్నెలు నిండా అనమాట. సో ఓన్లీ కొలత కోసం చెప్తున్నాను. ఆ 4 గిన్నెలకి 2 గిన్నెలు ఆయిల్ పడుతుంది, సేమ్ అదే గిన్నె. సో ఒక గిన్నెలో ముందు ఆయిల్ వేసేసి నువ్వుల నూనె అయితే కొని తెచ్చాను. ఆయిల్ వేసేసి దానిలో ఒక 2 spoons పసుపు వేసాను. వేసేసి ఆ ఆయిల్ని ఈ ముక్కలు ఏవైతే ముక్కలు ఉన్నాయో, ముక్కలు ఆల్రెడీ కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆ జీడి తీసేసి పొర ఉంటుంది కదా, పొర తీసేసి మళ్ళీ ఒక్కొక్క ముక్కని డ్రై క్లాత్తో తుడిచాను అనమాట. దానిలో ఈ ఆయిల్ వేసాను. ఒక ఫ్యాన్ కింద ఒక 1/2 hour ఆరబెట్టాను ముక్కల్ని. సో దాని తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత ఆ గిన్నెని అలా పక్క నుంచి వేరే పళ్ళెని తీసుకొని సేమ్ అదే గిన్నెతో ముందే మార్నింగే ఎండలో పెడతాం మనం. ఆవాలు, మెంతులు, అండ్ తొక్క తీసిన వెల్లుల్లి, ఉప్పు అన్నీ కలిపి ఒక అరగంట ఆరబెట్టిన తర్వాత వాటిని వేరువేరుగా మిక్సీ చేసుకుంటాం. వెల్లుల్లి మిక్సీ వేయక్కర్లేదు, ఆవాలు మిక్సీ వేస్తాం, అలాగే మెంతులు, కల్లుప్పు కూడా మిక్సీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఏవైతే గిన్నె ఫస్ట్ కొలిచామో ఆ గిన్నెతో 4 గిన్నెల ముక్కలకి 2 గిన్నెల నూనె. సో ఫస్ట్ ఒక గిన్నె నూనె వేసాను కదండి, తర్వాత 3 parts అంటే 3/4 అనమాట, 3 వంతులు ఆవపిండి అదే గిన్నెతో ఒక గిన్నె కారం, మెంతిపొడి మాత్రం జస్ట్ 2 spoons, సాల్ట్ 3 వంతులు, సేమ్ గిన్నెలో 3 వంతులు అనమాట.
గార్లిక్ అంటే వెల్లుల్లి, తొక్కలు తీసిన వెల్లుల్లి ఒక 100 గ్రామ్స్. సో ఇవన్నీ ఇలా వేసేసి డ్రైగా అయితే నేను కలుపుతున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు నాకు యాక్చువల్గా నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కూడా చేయగలను అని. ఒకసారి 2 సార్లు చేస్తేనే కదండి మనకు తెలుస్తుంది. బట్ ఏంటంటే మనకి ఎలా పబ్బం గడిచిపోతుంది కదా అని నేను ఇప్పటివరకు అంత ట్రై చేయలేదు. మా పాప అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. యాక్చువల్గా మిగతా వేరే వీడియోలో కూడా అక్కడక్కడ నేను చెప్పేదాన్ని, తన వంటలు చూపిస్తూ ఉంటాను. సో ఇది ఏదైతే ఫస్ట్ మనం మిక్చర్ అంతా కలిపాం కదా, అదంతా మిక్స్ చేసిన తర్వాత ఈ ముక్కలు ఏదైతే నూనెలో వేసామో, ఫస్ట్ ఒక గిన్నె నూనె వేసాం కదా, ఆ ముక్కలన్నిటిని తీసేసి ఆ ఆయిల్ కూడా దానిలో పెద్ద పళ్ళెంలో వేసేసి ఆ మిగిలిన ఆయిల్ని కూడా దానిలో వేసేస్తాను. వేసేసి చక్కగా అన్నిటినీ కలిపేయడమే. మీకు కోయిల్ సౌండ్ వినిపిస్తుందేమో నాకు తెలీదు, పక్కన కోయిల్ అయితే అరుస్తుంది. సో వేసేసిన తర్వాత ఫస్ట్ మా స్పూన్తో కలిపింది మా పాప అనమాట. సో అలాగా కలిపితే ఫుల్ బాగా మిక్స్ అవుతుంది కదా, సో నేను చేతితో అయితే బాగా మిక్స్ చేస్తున్నానండి. నాకు భయం వేస్తుంది అసలు, ఏంట్రా బాబు ఎంత చేస్తున్నానో, బాగా వస్తుందా లేదా ఏంటి అనేది. చూసారు కదండి, అన్నీ కలిపేసి నేనైతే ప్రస్తుతానికి అయితే ప్లాస్టిక్ డబ్బా ఉందని దానికి సరిపోయేలాగా వేసాను. యాక్చువల్గా జాడీలో వేయాలి, బట్ జాడీని ప్రస్తుతానికి నా దగ్గర లేదు, నేను మళ్ళీ మార్చేస్తున్నాను అనమాట. సో అయిపోయిన తర్వాత అది 3 days తర్వాత తీస్తే అండి ఉంది సూపర్ అంటే సూపర్. అసలు 3 days తర్వాత ఒకసారి కలిపాను అంతే. కలిపిన తర్వాత అన్నంలో వేసుకుని తింటే సూపర్ అండి. కానీ ఏంటంటే లాస్ట్ డే చేసి నాకు మార్నింగ్ కొబ్బరికాయ ముక్కలు తీస్తుంటే చేతికి చిన్న చాకు గుచ్చుకుంది. సో దానివల్ల చేయి మండుతుంది. సో ఇదైతే సార్ అంటే హస్బెండ్ కలుపుతున్నారు అనమాట, రైస్ కలుపుకుంటున్నారు తినడానికి. సో నేను చేతిలో పెట్టమని అడుగుతున్నాను. సూపర్ అంటే సూపర్ అండి, ఇంకా అసలు చెప్పలేను అనమాట. ఆ ఫీలింగ్ అంత బాగా వచ్చింది. పచ్చడి అయితే సూపర్. అది మన చెట్టు కాయతో మనం చేసుకుంటే కూడా ఆ ఫీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.